అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, భారతదేశానికి 1949లో నవంబర్లో రాజ్యాంగం ఆమోదం పొందింది. ఆ తర్వాత 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే నిరక్షరాస్యత, పేదరికం, కుల వివక్ష, అంటరానితనం, అలాగే అణచివేతలు విలయ తాండవం చేస్తున్న ఆ రోజుల్లో ఈ దేశంలో చారిత్రాత్మకమైన మార్పు కావాలని, ఈ దేశంలో మార్పు తీసుకురావాలని, ఈ వివక్షతను, అంటరానితనాన్ని, ఈ అణచివేతలను తొలగించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఉండాలని, సమానమైన రక్షణ కల్పించాలని, సమానమైన ప్రాతినిధ్యం కూడా ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. ఆ రాజ్యాంగం రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన వ్యక్తిగతంగా దళితుడని, ఆయన కులానికి మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రాయలేదు. ఈ దేశంలో బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, నిరక్షరాస్యుల కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసమే ఆయన రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అందించాడు. అయితే అణగారిన వర్గాలకు ప్రయోజనం కల్పించాలనే ఏకైక లక్ష్యంతోనే ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. అందులో ముఖ్యంగా విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో కూడా బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు అందించాలని, ఈ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, విద్యలో, ఉద్యోగాలలో కూడా వారికి అవకాశం దక్కాలనే ఆశయంతోనే ఆయన రాజ్యాంగం రచించాడు. ఆ రాజ్యాంగం వారికి హక్కులను ఇస్తుందని, ఆ వెనుకబాటుతనం పోతుందని, అలాగే వారికి ఆర్థిక స్వావలంబన లభిస్తుందని, దానితో ఆత్మధైర్యంతో, ఆత్మ గౌరవంతో వాళ్ళు బతకాలనే ఏకైక లక్ష్యంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించారు. కానీ మొత్తం మీద ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ మహానుభావుడు కలలు కన్న రాజ్యాంగం సక్రమంగా అమలవుతుందా అని చూస్తే ఎక్కడా కూడా అమలు కావని పరిస్థితి. సమాన అవకాశాలు, సమాన రక్షణ, సమానమైన ప్రాతినిధ్యం ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు అందని పరిస్థితి. దానికి కారకులు ఎవరు? సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వని దక్కకపోవటానికి కారకులు ఎవరు అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇందులో సమాన ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు వంటివి నేటికి పూర్తిగా అమలు కాకపోవటానికి ఈ కారణమైన రాజ్యాంగ వ్యవస్థలోని లోపాలదా, లేక ఈ పాలకులు పరిపాలించే ప్రభుత్వాలదా, లేక ప్రజలదా, లేకపోతే న్యాయస్థానాలదా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతున్నాను. జై హింద్.